హాయ్ యువర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ ఛానల్. ఇవాళ మినీ వ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఎప్పట్లాగే ఫాస్ట్ స్టవ్ పైన మిల్క్ పెట్టేశాను. లక్కీ జానుకి మిల్క్ కలుపుతూ ఉన్నాను. తర్వాత ఏమో ఇంకా బత్తాయి జ్యూస్ చేస్తూ ఉన్నాను. నిన్నేమో నేను బత్తాయిలు తీసుకొచ్చాను. అవి 1 డేకి ఇలా వాడిపోయాయి. బయటే పెడతాను నేను ఫ్రూట్స్, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ ఎండకు అనుకుంటా ఇలా అయిపోయాయి. ఇంకా నైట్ పడుకునేటప్పుడే నేను ఇంకా వాటర్లో డిప్ చేసి పెట్టి పడుకున్నాను. మార్నింగ్ ఏమో ఫ్రెష్గా ఉన్నాయి కొంచెం. ఇంకా బత్తాయి జ్యూస్ చేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ వీళ్ళకి ఇడ్లీ చేస్తున్నాను. లక్కీ జాను ఏమో ఇంకా నిద్ర లేవలేదు. వీళ్ళకి ఏంటంటే నా వల్లే కొంచెం మార్నింగ్ లేట్గా లేచే హ్యాబిట్ వచ్చిందనమాట. నేను లాస్ట్ 6 ఇయర్స్గా స్కూల్ సైడు జాబ్ చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ ట్యూషన్స్ ఉండేవి నాకు. ఇంకా వీళ్ళు కొంచెం చిన్నపిల్లలు కదా, నేను పడుకుంటేనే పడుకునేవాళ్ళు. ఇంకా నేను లేట్గా పడుకోవడం, ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మ్యాక్సిమం 11:30 అయ్యేది. ఇంకా నేను ఆ టైంకి పడుకోవడం వల్ల వీళ్ళకి అదే హ్యాబిట్ అయిందనమాట. నిద్ర విషయంలో ఒకటే, రిమైనింగ్ అంతా అన్నీ వింటారు, బాగా చదువుతారు. అలాగే లక్కీ జానుకి మిల్క్ కలుపుతూ ఉన్నాను. ఇంకా కొద్దిసేపు ఆరబెడదామని ఆరబెడుతూ ఉన్నా. జాను ఏమో వేడిగా ఉంటే తాగదు. ఇంకొద్దిసేపు ఆరబెట్టాను బెడ్రూమ్లో. నేను లాస్ట్ ఇయర్ వరకు స్కూల్లోనే జాబ్ చేస్తూ ఉన్నానని చెప్పాను కదా, టీచర్గా. 8:30కి అంతా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయేవి. దేవుడికి దీపం పెట్టుకొని ఇంకా స్కూల్కి స్టార్ట్ అయ్యేదాన్ని. అదే హ్యాబిట్ నాకు ఇప్పటికీ ఉందన్నమాట. నేను ఇంట్లో 8 మంత్స్ బిఫోర్ స్కూల్ మానేసి ఇంకా బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను. ఇప్పుడేమో పెద్ద సెలూన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను 25th ఈ మంత్. అలాగే నేను డైలీ లక్కీ జానుకేమో లైమ్ హ్యాబిట్ చేసేసాను అనమాట. ఆఫ్టర్నూన్ రాగానే ఇంకా ఫస్ట్ లైమ్ ఇచ్చి 1/2 అవర్ తర్వాతే రైస్ పెడుతూ ఉంటాను. అలాగే మామయ్య వాళ్ళు ఊరు నుంచి గ్రౌండ్ నట్స్ పంపించారనమాట. అవి కుక్ చేస్తున్నాను ఈవినింగ్కి స్నాక్స్గా అని. ఇంకా ఇప్పుడే కుక్ చేసి పెట్టేస్తున్నాను. ఇదే అండి ఇవాళ మినీ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక మంచి మినీ వ్లాగ్తో మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.